ఇటీవలే రిలీజ్ అయిన వార్ 2 టీజర్ కు వచ్చిన స్పందన చూసి యష్ రాజ్ ఫిల్మ్స్ షాక్ తింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే రివర్స్ లో ట్రోలింగ్ జరిగేంత స్థాయిలో క్రిటిసిజం మూటగట్టుకోవడం కథకుడుకం నిర్మాత ఆదిత్య చోప్రా ఊహించలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి కలయిక కాబట్టి రెస్పాన్స్ అదిరిపోతుంది. యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు గల్లంతవుతాయని భావిస్తే అది కూడా జరగలేదు. మిలియన్ల కొద్దీ వచ్చాయి కానీ నంబర్ 1 కాలేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. బాలీవుడ్ మీడియా సైతం పెదవి విరచడం ఊహించని పరిణామం. ముంబై రిపోర్ట్ ప్రకారం వార్ 2 బృందం పోస్ట్ మార్టం చేసే పనిలో ఫీడ్బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని ఎక్కువ కంప్లైంట్స్ దేని గురించి వచ్చాయో వాటి మీద మళ్లీ వర్క్ చేయాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. పఠాన్ టైంలో ఇవి వినిపించినప్పటికీ తర్వాత వాటిని సరిచేయడం ద్వారా డ్యామేజ్ తగ్గించారు. ఇప్పుడు వార్ 2 కి అదే ఫార్ములా వాడుతున్నారు. అసలు టీజర్ ఎడిటింగ్ సరిగ్గా లేదని, టైం ముంచుకు రావడంతో హడావిడిగా కట్ చేయడం వల్ల అనవసరంగా లేనిపోని డ్యామేజ్ చేసుకున్నామని ఫీల్ అవుతున్నారట. వార్ 2 కి ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. ఆగస్టు 14న అదే రోజు వార్ 2 విడుదల కాబోతున్న కూలీ మీద హైప్ అంతకంతా పెరిగిపోతోంది. చిన్న చిన్న టీజర్లతోనే దర్శకుడు లోకేష్ కనకరాజ్ అంచనాలను ఎక్కడికో తీసుకువెళ్లిపోయాడు. ఇక ట్రైలర్ వచ్చాక ఎక్కడికి చేరుకుంటుందో ఊహించడం కష్టం. 2 పోటాపోటీ సినిమాలు కావడంతో బయ్యర్ల నుంచి రేట్ల పరంగా డిమాండ్ ఎక్కువగా కూలీకే వస్తోంది. ఏపీ, తెలంగాణ, ఉత్తరాది వరకు వార్ 2 డామినేషన్ ఉంటుందనుకున్నా మిగిలిన రాష్ట్రాల్లో కూలీ ఆధిపత్యాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు వార్ 2 కు కావాల్సింది అదిరిపోయే ఒకే సాలిడ్ ట్రైలర్.